గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుండి శంకర్రావు గారు పంపించారు. తులసి దళములు తెంచుటకు వార నియమాలు పాటించాలా అని అడుగుతున్నారు. తులసికి కానీ మారేడుకు కానీ, ఇంకా చెప్పాలంటే చెట్టు మీద చెయ్యి వేయటానికి కానీ, పూలు తెంపటానికి కానీ తప్పకుండా వారము తిథి నియమాలు ఉన్నాయి. అమావాస్య నాడు ఏ చెట్టు పైన చెయ్యి వేయకూడదు. అందరూ గుర్తుంచుకోవాలి. అమావాస్య నాడు ఏ చెట్టు మీద చెయ్యి వేయకూడదు. ఆకు తెంపకూడదు, పువ్వు తెంపకూడదు. ఆ రోజు చెట్టును తాకకూడదు. కారణం, ఆ రోజు వృక్షములు, లతలు, పొదలు చంద్రుడి నుంచి తమకు కావాల్సిన ఆహారం తీసుకుంటుంటాయి. వృక్షములు నెలకు ఒకరోజు తీసుకుంటాయి ఆహారం అమావాస్య నాడు. ఆ ఒక్కరోజు మన పని మొదలు పెడితే ఆ పని ఆగుతాయి కదా. తింటున్న మనం లేపుకొని పోతే ఊరుకుంటామా? ఎంత కోపం వస్తుంది. అలాగే అమావాస్య నాడు పువ్వు తెంపినా, ఆకు తెంపినా, చెట్టును తాకినా అంత కోపం వాడికి వస్తుంది. చాలామంది అమావాస్య నాడు చెట్టును కొందరు నరికేస్తారు తెలియక, కొందరు మరేమో చేస్తారు. అలాంటి వారు ఆ ఫలితాన్ని అనుభవించి కూడా ఉంటారు. అందువల్ల తెలియక చేసేది అది వేరు సంగతి. అందువల్ల అమావాస్య నాడు ఏ చెట్టును తాకకండి. అలాగే ద్వాదశి నాడు తులసిని కోయకూడదు. ఇది ద్వాదశి. అదే రీతిలో ఆదివారము తులసిని కోయకూడదు. శుక్రవారము తులసిని కోయకూడదు. మంగళవారము చతుర్దశి కానీ, అష్టమి కానీ, షష్ఠి కానీ వచ్చినట్టయితే కోయకూడదు. అంటే ఏమిటి? తిథివారం కలిసినప్పుడు, కేవలం వారం కలిసినప్పుడు, వారం నక్షత్రం కలిసినప్పుడు వీటిని జాగ్రత్తగా చూసుకొని మనం పని చేయాలి. కానీ నేటి కాలంలో ఎందరూ పంచాంగం చూసుకుంటున్నారు? అయ్యే పనేనా? మన వాళ్ళకు చాలామందికి మనం చెప్పకూడదేమో కానీ పంచాంగం అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిస్థితి మాట తప్పు కాదు, కాలం అలా ఉంది. కాబట్టి అంత లోతుకు వెళ్లకున్నా ఆదివారం ముట్టుకోకండి, శుక్రవారం ముట్టుకోకండి, అమావాస్య నాడు దాని జోలికి వెళ్ళకండి, మంగళవారం కొన్ని తిథులు ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోకండి. అందుకే ఎందుకు బాధని మంగళవారం మానేస్తున్నారు. అయితే మరి ఎలాగండి? రోజు స్వామికి తులసి పూజ చేయాలి కదా, మరి కోయకుంటే ఎలాగో? అంతకు ఒకరోజు ముందు రోజు కోసి తీసి పెట్టుకోండి. తులసికి మాత్రం ఈ దోషం లేదు. తక్కిన పూలు, తక్కిన ఆకులు 3 రోజులు దాటితే పనికిరావు, ఒకరోజు దాటితే పనికిరావు. ఒక రాత్రి గడిస్తే ఆ పూలు పనికిరావు, ఒక పూట గడిస్తే ఆ పూలు పనికిరావు. తులసి 1 ఏడాది దాకా పనికొస్తుంది. ఇవాళ తెంపుకున్న తులసిని వచ్చే 7 రోజులు పూజ చేయవచ్చు. గంగాజలం, తులసీదళం, బ్రాహ్మణుడు, వేద మంత్రాలు నిత్య పరిశుద్ధములు. అవి యాతయామం అనే నియమం వాటికి లేదు. కాబట్టి దీన్ని గుర్తులో పెట్టుకొని ఆ రోజులు వదిలిపెట్టి మిగతా రోజుల్లో ఆరాధించండి. తులసిని కోసేటప్పుడు కూడా ఓ చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం చదివి, తల్లి భగవంతుని ఆరాధనకు నిన్ను తెంపుతున్నాను, అపచారాన్ని క్షమించు అని ప్రార్థించి అనుమతి పొంది తులసిని తీసుకోవాలి. మన ఇష్టముగా మనం దాన్ని తీసుకోకూడదు. ఈ నియమాలు పాటిస్తే మన మీద అమ్మ దయ కలుగుతుంది.